థర్డ్ బుక్ ఏంటంటే నేను నా రీసెర్చ్ మీద థీసిస్ రాశాను. దాన్ని గోల్డ్ మెడల్ వచ్చింది నా రీసెర్చ్ థీసిస్కి. అప్పుడు బిఎస్ఆర్ ఆంజనేయులు గారు నాకు అతను ఏం చెప్పారంటే, సత్యనారాయణ గారు, ఇంగ్లీష్లో మీ థీసిస్ ఉంటుంది, ఎవరు చదువుతారు? దానికి 10th క్లాస్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు 10వ తరగతి 12వ తరగతి చదివిన వాళ్ళకి అర్థం అవ్వాలి, అప్పుడే దానికి పద్ధతి ఉంటుంది అని చెప్పి ఆయన అడిగితే నా థీసిస్ నేను తెలుగులో రాశాను. ఆ డక్కన్ లా హౌస్ వాళ్ళు ఈ థీసిస్ బాగుంది, నేను రాసేస్తానని చెప్పి వాళ్ళు నాకు మాట ఇచ్చి అలాగే దీన్ని ట్రాన్స్లేట్ చేసి దాన్ని పబ్లిష్ చేశారు. దీన్ని పోలీస్ దర్యాప్తు అని ఈ బుక్ని పబ్లిష్ చేశారు. నెక్స్ట్ నేను నేషనల్ లా స్కూల్స్లో నేను సైబర్ లా అండ్ ఫారెన్సిక్ అని చెప్పి పీజీ డిప్లొమా చేశాను. అప్పుడు నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను, అది నా డిజర్టేషన్ రైటింగ్కి నేను ఓఎంఓఎస్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ మా గైడ్ నాగరత్న మేడం, సార్ మీకు ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది, చాలా వండర్ఫుల్గా ఉంది, ఇది ఒక బుక్ చేస్తే బాగుండు, నేనే పబ్లిష్ చేస్తాను నేషనల్ లా స్కూల్స్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ తర్వాత మీరు వెర్నాకులర్ లాంగ్వేజ్లో రాయండి అన్నది. మీకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందే తెలుగులో రాయండి అంది. తెలుగులో రాస్తాను మేడం, రాస్తాను, ఇంగ్లీష్లో కూడా నాకు ఇవ్వండి దిద్దుతానండి. ఆవిడ లండన్ వెళ్ళిపోయింది. అయితే అప్పుడే ఫోన్ చేసి, సార్ నేను పబ్లిష్ చేయలేను, మీరు ఎవరికైనా అడిగితే ఖచ్చితంగా చేసేస్తారంటే అప్పుడు ఐఎస్ఎన్ లా హౌస్ వాళ్ళకి అడిగాను. వాళ్ళు తెలుగు ఇంగ్లీష్ రెండు పబ్లిష్ చేశారు. ఇవి ఫాస్టెస్ట్గా చెల్లిన బుక్లో ఇవి ఒకటి. నా బుక్స్లో నా వ్యాస్ గారి చాలా ఫాస్ట్గా చెల్లింది. ఆ తర్వాత ఏమైంది, ఈ తర్వాత నేను వ్యాస్ గారి తాలూకా బుక్ని ఎలాగైనా బయటికి తేవాలనుకున్నాను. అప్పుడు మళ్ళీ డెక్కన్ లా హౌస్ వాళ్ళే వ్యాస్ గారి బుక్ని పబ్లిష్ చేశారు. ఆ తర్వాత నా థీసిస్ ఇంగ్లీష్లో చేయమని ఎవరికి ఆసియన్ లా హౌస్ వాళ్ళకి అడిగాను. ఇది ఇంగ్లీష్లో బుక్, స్టెప్ బై స్టెప్ ఇన్ ఇన్వెస్టిగేషన్. దీన్ని కూడా ఆసియన్ లా హౌస్ అంగీకరించి దీన్ని ట్రాన్స్లేట్ చేశారు, అది పబ్లిష్ చేశారు. ఈ విధంగా నా బుక్స్ ఆసియన్ లా హౌస్ వాళ్ళు, డెక్కన్ లా హౌస్ వాళ్ళు చేశారు. ఇది ఉంటుండగా నేను ఒకసారి ఫ్లైట్లో, మీకు ఆల్రెడీ తెలుగులో చెప్పడం జరిగింది, ఫ్లైట్లోనే ఇన్సిడెంట్ జరుగుతూ ఏంటి లైట్ టు రెస్ట్ కాంట్రవర్సీ ఆఫ్ సుభాష్ చంద్రబోస్ అని ఆర్టికల్ చదివాను. ఆర్టికల్ చదివి నేను చాలా ఫీల్ అయ్యాను. నా డౌట్లు చాలా క్లియర్ అయ్యాయి కాబట్టి ప్రజలకు కూడా క్లియర్ అవ్వడానికి 10th క్లాస్ చదివే వాళ్ళకు 10 మంది కోసమైనా నేను ఈ పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేస్తానని ఫాస్టెస్ట్గా 3 days చదివి నేను దీన్ని ట్రాన్స్లేట్ చేశాను. ఇది ప్రజాశక్తి హౌస్ వేశారు. దీనికి డబ్బు అంతా మేమే పెట్టడం జరిగింది. ప్రజాశక్తి హౌస్ వాళ్ళు ప్రింట్ చేశారు అంతే, దీనికి పైసా వాళ్ళకి సంబంధం లేదు. ఇది బోస్ బుక్ ఫాస్టెస్ట్గా చెల్లింది. 500 కాపీలు వేసాము, ఇప్పుడు వరకు 300 కాపీలు దగ్గర చెల్లాయి. ఒక బుక్ చెల్లదన్నారు కానీ 300 పుస్తకాలు చెల్లాయి, ఇంక 200 ఉంటాయి, అవి కూడా అయిపోతాయి. ఆ తర్వాత ఏం చేశానంటే, ఈలోపు నేను 2007 నుండి నేను చదువుకుంటూ మ్యాటర్ కలెక్ట్ చేసుకుంటూ వస్తున్నాను. 2017లో శ్రీకాకుళం వెళ్ళాను. అక్కడ డెత్ బెడ్ మీద గోపిశెట్టి వెంకటేశ్వరరావు గారి ఉన్నారు. అండ్ నేను నా భార్య తిరుమల వెళ్తే ఆయన మొట్టమొదటి ఆడిన మాట ఏంటంటే, డెత్ బెడ్ నుండి నాకు పిలుపు పైనుండి వచ్చేసింది, నేను వెళ్ళిపోతాను, దానికి మీరు బాధపడకండి, మీరు చేయవలసిన పనులన్నా అల్లూరి శ్రీరామరాజు మీద మీరే రాయగలరు, మీరు పుస్తకాలు రాయండి అన్నారు. నా మీద అంత నమ్మకం వేసి మీరు రాయగలరు అని చెప్పి ఆయన ఎమోషనల్గా ఆయన బాధ వదిలిపోయి 15 రోజుల భోజనం లేదు, ఏం లేదు, ఒక అరగంట మాట్లాడాను. అదంతా విన్నాను, నేను నిర్ణయించుకున్నాను. 2017లో గ్యాప్ వచ్చింది. ఎందుకు, గుల్స్ కొట్ రైటింగ్ ఎవరికి అర్థం అవడం లేదు, అవి అయితే కానీ ఇవన్నీ చేయలేము. ఇంకా వదిలేశాను, అందరికి దండం మొక్కడం బదలాడడం వదిలేశాను. నా మటుకు నేనే, మా వీంకు డాక్టర్ లక్ష్మణ్ అని నాకు డైరీస్ ఇస్తారు, ఈ సంవత్సరానికి సరిపోయిన 10-20 అవన్నీ నా డాక్టర్ అతను చాలా మంచి హ్యాండ్సమ్ డైరీస్ వస్తే నాకు ఇచ్చేశారు. ఒక 6 డైరీల మీద ఆ వాల్యూమ్స్లో ఉన్నవి స్టోరీస్ సంబంధించిందంతా గొలుసు కట్టు రైటింగ్ నుండి నా రైటింగ్ నా ఓన్ తెలుగులో తీసుకొచ్చేసాను అని. ఈలోపు కరోనా వచ్చింది. కరోనా వస్తే మా మనవరాలు ఒక బుక్ తెచ్చిచ్చింది, తాతయ్య ఈ బేబీ బుక్ చదువు అనేసి. కరెక్ట్గా స్వామి వివేకానంద ఉన్నది కాన్సన్ట్రేషన్ దగ్గర తెచ్చింది. ఒక ఐడియాని మీరు టేకప్ చేస్తే దానిని నిమగ్నం అయిపోండి, ఆ విధంగానే మహర్షులు పుట్టారని. అంతే, దేర్ ఐ డెడికేటెడ్ మై హోల్ లైఫ్ టు ది రైటింగ్. నేను అక్కడ నుండి రాయడం మొదలుపెట్టి ఫస్ట్ తెలుగులో కంప్లీట్ అయిపోయి, ఇంగ్లీష్లో కంప్లీట్ అయిపోయి ఒక మిత్రుడితో మాట్లాడి నేను ఇలాగా ఒక అతను నేనేమని చెప్పాడంటే, నేనే పబ్లిష్ చేస్తానండి అన్నాడు. సరే, ఆయన రెడీ అయ్యాము. అయితే నాకు నచ్చిన రోజు నేను మాట్లాడితే
ఆ రోజు నచ్చలేదు, ఇబ్బంది అయిపోయింది, ఆ రోజు అవ్వలేదు. అక్కడికి ఒక 2 రోజుల్లో ఫ్రెండ్తో మాట్లాడితే, మీరు ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ ట్రైనింగ్ మిషన్ వాళ్ళకి అడిగితే పబ్లిష్ చేస్తారన్న. వాళ్ళకి అడిగితే వాళ్ళు మేము 1000 కాపీలు తెలుగులో 1000 కాపీలు ఇంగ్లీష్లో చేస్తామన్నారు. ఆ విధంగానే ఇది తెలుగులో ఫస్ట్ చేశారు. ఇది యోధుడు అల్లూరి శ్రీరామరాజు, మరుగున పడిన గిరిజన యోధులు, ఫితూరి స్వేచ్ఛ కోసం 1922-24, మరుగున పడిన జాతీయ మన్యం పోరాటం అని రాశాను. ఇది ఎన్ని పేజీలు? 696 పేజీలు. దీంట్లో చాలా బొమ్మలు కూడా ఉన్నాయి, ఇలా జరిగింది అని బొమ్మలు కూడా వేయడం జరిగింది. ఇదంతా ఇది ట్రైబల్ మిషనరీ వారే చేశారు. దీన్ని 1000 కాపీలు వేశారు. అంటే అక్కడ ఉప ముఖ్యమంత్రి ఆగస్టు 9th 1922లో అల్లూరు జిల్లా హెడ్ క్వార్టర్స్లో పాడేరులో దీన్ని రిలీజ్ చేశారు, ఈ బుక్ని. ఆ రోజు నేను వెళ్ళలేదు, వాళ్ళే చేశారు. ఆయన చెప్పేది ఏంటంటే 151 మంది యోధుల గురించి, మేము అల్లూరు శ్రీరామరాజు సినిమా చూడడమే తప్పించి ఇంతమంది యోధులు ఉన్నారని చెప్పి మేము అనుకోలేదు, మీరు గొప్ప పని చేస్తారని నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు నేను నా రిక్వెస్ట్ కూడా ఆయన విన్నారు, అందుకే విన్నారు. ఇది నేను ఫస్ట్ రాసి. నాకు ఇంకొక అనుమానం ఏంటంటే, తెలుగులో రాస్తే ఒక ఆంధ్రప్రదేశ్ తెలుగు మన తెలంగాణలో తప్పించి మిగతా వాళ్ళకి అర్థం కాదని ఏం చేశానంటే, దీన్ని నేను ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లో కూడా రాసేసాను. ఇంగ్లీష్లో ఇది ద లెజెండరీ అల్లూరు శ్రీరామరాజు, ద అన్సంగ్ ట్రైబల్ లెజెండ్స్. ఈ టైటిల్ మా కోడలమ్మ రాసింది. మా కోడలమ్మ కెనడియన్, ఆమెకి ఇంగ్లీష్ త్వరగా వస్తుంది. టైటిల్ చూసి మమ ఈ టైటిల్ పెట్టని చెప్పి, లెజెండరీ అల్లూరు శ్రీరామరాజు, అన్సంగ్ ట్రైబల్ లెజెండ్స్, ఫితూరి ఫర్ లిబరేషన్ 1922-24, ది అన్సంగ్ నేషనల్ స్ట్రగుల్, కైండ్లీ లిజన్ మీ, అన్సంగ్ నేషనల్ స్ట్రగుల్ అని ఇది రాశాను. ఇది 500 పేజెస్ బుక్. అరౌండ్ ఇది కూడా 600 పేజెస్ వస్తుంది సైజ్ చేస్తే. ఇది 550-60 వస్తుంది. ఇది దీంట్లో మొత్తం ఏమున్నది అంటే, ఆ యోధులు ఎవరు, 151 మంది ఎవరు, 91 మంది ముఠాదారులు ఎవరు, అలాగే 276 మంది ప్రజలు ఎవరు, తర్వాత వాళ్ళు ఏ ఉద్యమాలు చేశారు, మొత్తం డీటెయిల్స్ అన్ని రాజుగారు ఉన్నాయి. తర్వాత దీన్ని ఉండంగా నేను మన పెరియార్ గారిది ఒక బుక్ పొలిటికల్ బయోగ్రఫీ చదివాను. దాన్ని కూడా ట్రాన్స్లేట్ చేశాను. అది ఇప్పుడు విశాలాంధ్ర దగ్గర ఉంది, ఫైనల్ షేప్లో ఉంది. అక్కడ ఒక మిత్రుడు సత్యనారాయణ అని దాన్ని పబ్లిష్ చేస్తామన్నారు, అది అవుతుంది. ఈలోపు నాకు ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయంటే, ఇండియన్ స్ట్రగుల్ అని సుభాష్ చంద్ర బోస్ బుక్ ఉంది, ఇండియన్ స్ట్రగుల్. దీన్ని నేను ట్రాన్స్లేట్ చేశాను. కారణం ఏంటంటే, నేను లా స్టూడెంట్ అవ్వడము, డాక్టర్ ఆఫ్ లా అవ్వడము, తర్వాత నాకు ఇది చదువుతుండగా నా 31 పాయింట్లో గాంధీ గారు అడిగారు ఏమని, 1931లోనే అడిగారు ఏమని, 124A రద్దు చేయమని అడిగారు పోరాటం చేస్తున్నప్పుడు. 124A అంటే సెడిషన్. అది అరే ఇంకా ఉంది ఈ సెడిషన్ ఆ రోజు నుండి ఈ రోజుకి అని చెప్పి దీన్ని ట్రాన్స్లేట్ చేస్తానని నేను ఇమీడియట్గా ఈ అభిషేక్ పబ్లిషర్స్కి అడిగితే, ఓకే, ఆ రాత్రి 3:30 గప్పులు వేసి ఫోన్ నెంబర్ నోట్ చేసుకుని తెల్లారి 11 ఎప్పుడు అవుద్దని అడిగితే, సార్ ఓకే అని చెప్పి అగ్రిమెంట్కి వచ్చేసారు. వాళ్ళు దీన్ని ట్రాన్స్లేట్ చేయమన్నారు. ఇప్పుడు 400 పేజీలు నేను నా తరపు నుండి ట్రాన్స్లేట్ చేశాను. 300 పేజీలు ఫస్ట్ డ్రాఫ్ట్ అయిపోయింది. డిటిపి కూడా 115 పేజీలు ఉన్నది. అది బుధవారం రేపు ఇస్తారు. అంటే దరిదాపు ఫైనల్ షేప్కి వచ్చింది. ఇది 1-2 నెలల్లో ఇది ఒకటి అయిపోతుంది. తర్వాత ప్రొఫెసర్ ఎస్ వెంకటేశ్వరరావు అని ప్రొఫెసర్ ఎస్ వెంకటరామన్ అని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నారు. ఆయన మీద సంక్షిప్త బయోగ్రఫీ రాశాను. మొత్తం దాని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాను. అది కూడా ఒక బుక్ అవుతుంది. తర్వాత నా జీవితాశయం ఏమంటే, ఈ కుల వ్యవస్థ భారత జాతిని ఏ స్వేచ్ఛని నిలబెట్టనివ్వదు. పుట్టుకతో వచ్చిన ఎక్కువ తగ్గుల వలన ఈ కుల వ్యవస్థని నాశనం చేయడానికి, నిర్మూలించడానికి సరిపోయే అంశాలను సేకరించి ఒక బుక్ రాయాలనుకుంటున్నాను. అలాగే ప్రపంచానికి ఒక క్లాసిక్ వర్డ్ చెప్పడానికి ఒక బుక్ రాయాలనుకుంటున్నాను. ఇది నాకు తెలిసి నేను ఈ మూవీ ప్రాజెక్ట్లో నా లైఫ్ లాంగ్, అంటే యాన్సిలర్ ఇది ముఖ్యంగా నేను నా లైఫ్ మొత్తం కష్టపడి ఈ 2 బుక్స్ చేస్తే నేను ఎందుకు ఈ పుట్టానో అది సార్థకత అయినట్టు అవుతుంది. ముఖ్యంగా నా ముందు ఉన్న యాన్సిలరీ సెకండరీ గోల్స్ ఏంటంటే, అల్లూరి శ్రీరామరాజు తాలూకా పార్క్ని అల్లూరు జిల్లాలోకి చేర్చడం ఒకటి. అందుకు నేను సభాముఖంగా ముఖ్యమంత్రి వారికి నేను ప్రార్థిస్తుంది ఏంటంటే, మీరు గొప్ప మంచి పని చేశారు.
నాకు తెలిసి మీరు ఇచ్చిన మాటని ఎప్పుడు తప్పలేదు. అది మీరు ఎలక్షన్లో చెప్పారంటే అవుతుందని నేను కనీసం చూడలేదు. పేపర్లు చదువుకున్నప్పుడు ఆయన అలాగా ముందరే నేను నిర్ణయించుకున్నానికి ఇచ్చేశారు. ఈ పని కూడా ఇది అల్లూరు శ్రీరాములు పార్కును కూడా అల్లూరు జిల్లాలో కలిపి మీరు సరైన సిద్ధంగా ఆలోచించి ఆ అధికారులతోని దీన్ని చేస్తే మీకు నేను చాలా రుణపడి ఉంటాను. నా తరపున ఆంధ్రప్రదేశ్ కూడా రుణపడి ఉంటాను అనుకుంటున్నాను. అలాగే రెండో పని, సెకండరీ పని ఏంటంటే నేను ఆల్రెడీ ఆలోచిస్తున్నాను. సుభాష్ చంద్రబోస్ మోటల్ రిమైండ్స్ ఏ విధంగా ఈ దేశాన్ని తీసుకురావాలి, దాని తగ్గ పనులు ఎవరైనా ఉంటే వాళ్ళతో పాటు చేసి దాన్ని సహకరించి అది ఒకటి సాధ్యపరచుకోవాలని, మిగతా జీవితం అంతాని కులాన్ని హెచ్చుతగ్గులు నిర్ణయించి, పుట్టుకతోనే హెచ్చుతగ్గులు నిర్ణయించి ఈ వ్యవస్థ అంటే వాస్తవికత ఉంది కాబట్టి దీనిని రద్దు చేయాలి. దీనికి రాజకీయంగా కాకుండా సాంఘికంగా సత్యశోధక సమాజ్ అని చెప్పిన జ్యోతిరావు పూలే తాలూకా సత్యశోధక సమాజ్ రివైవ్ చేసి ఈ క్రమాలను చేయాలని ఆలోచనతో ఉన్నాను. ఇది ఎంత శ్రద్ధగా విని ఈ అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు గారికి నేను చాలా రుణపడి ఉన్నాను. ఇప్పుడు నాగేశ్వరరావు గారు నాకు మొట్టమొదటి ఒక ప్రశ్న అడుగుతామన్నారు. ఇప్పుడు అడిగితే చాలా మంచిది సార్. ఇప్పుడు మీరు చాలా గొప్ప ప్రస్థానం, ఎందుకంటే సమితితో మొదలైనటువంటి మీ యొక్క రచనా ప్రస్థానం ఇప్పుడు తాజాగా మరుగున పడిన మన్యం జాతీయ పోరాటం వరకు, అంటే అల్లూరిది 11 పుస్తకాలు రాశారు. భవిష్యత్తులో ఒక 4-5 పుస్తకాలు కూడా మీరు టార్గెట్ పెట్టుకున్నారు. చాలా గొప్ప విషయము మీ యొక్క సాహితీ ప్రయాణంలో. దాదాపు మీ పుస్తకాలన్నీ కూడా పరిశోధనాత్మకమైనటువంటి అంశాలే. ఏదో ఇంట్లో కూర్చొని రాసేటువంటి పరిస్థితి ఏదే కాదు. ఫీల్డ్లోకి వెళ్ళాలి, చాలామందిని కలుసుకోవాలి, ఈ ప్రయాణం ఉంటుంది, అక్కడ ఉండాలి, మాట్లాడుకోవాలి, ఒకరితో అవ్వదు. ఆల్రెడీ మీరు ఎపిసోడ్లు కూడా చెప్పారు, అండమాన్ వెళ్ళి అండమాన్లో 4 రోజుల పాటు ఉన్నది, చివరిగా బయలుదేరే ముందు ఒక చిన్న దొరికిందని చెప్పి, అంటే ఎంతో ప్రయాసం. మరి ఇంత ప్రయాణం చేసి అది పుస్తకం రూపంలో తీసుకురావడం, సేకరించడం ఒక బాధ, తర్వాత పుస్తకంలో రూపం రావడం, దాన్ని ముద్రించడానికి ఇవన్నీ కూడా ఖర్చుతోని పని. అది ఇష్టం పెట్టి చేస్తున్నారు కాబట్టి పెద్ద కష్టం అని చెప్పవచ్చు. మరి దీనికి మీరు ఒక్కొక్క పుస్తకానికి ఎంత ఖర్చు అవుతుంటుంది? ఆ పుస్తకం డబ్బులు ఏమైనా మీకు వస్తుంటాయా, లేకపోతే మీరు హాబీ కోసం చేస్తుంటారా? మంచి ప్రశ్న అడిగారు. చాలా వరకు రచయితలందరికీ ఈ విషయం తెలుస్తుంది. నేనే ఆఖరి జూనియర్ని కదా, సీనియర్ అందరూ మిగతా నాకంటే ఎక్కువ సీనియారిటీ ఉంటుంది. నేను కొద్దిగా తక్కువ కాలం నుండి రైటర్, నాకంటే ఎక్కువ కాలం నుండి చేసిన వాళ్ళు తెలుస్తుంది. నేను విజయనగరం జిల్లా లైబ్రరీ నుండి ఒక పుస్తకం తెచ్చుకున్నాను. దానిలో శరత్ చంద్ ఒక ఆర్టికల్ రాశారు. ఏమని? భారత జాతిలో పుస్తకాలు ఎవరు కొనరంట, ఎవరైనా ఇస్తే పుస్తకం తెచ్చుకొని చదువుతారంట, లేకపోతే లైబ్రరీ నుండి చదువుకుంటారంట. ఏదైనా రైటర్ ఇస్తే మీరు ఒక కాపీ ఇవ్వండి అని తీసుకొని చదువుకుంటారంట. పబ్లిషర్ దగ్గర నుండి ఒక కాపీ మాకు ఉచితంగా ఇవ్వండి అని తీసుకుంటారంట, కానీ ఎవరు కొనరంట. ఆయనకు అనుమానం వచ్చిందంట, ఇదేంటి ఇంతమంది ఇలా చదువుకుంటున్నారు, వీళ్ళంతా పేదోళ్ళు ఏమైనా డబ్బు లేని వాళ్ళ అని చెప్పి 100 మంది ఇంటికి వెళ్ళాడంట. ఆయన స్వయంగా వెళ్తే అష్టైశ్వర్యాలు వాళ్ళ ఇళ్ళలో ఉన్నాయి, ఒక పుస్తకం తప్పించి.